ఈ పత్రికా సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ప్రధానంగా చాలా విషయాలు ఈ మధ్యకాలంలో రహస్యంగా, అనుమానాస్పదంగా, అనూహ్యంగా పరిణామాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా జూన్ 29 నుండి జూలై 11 తారీఖు వరకు ముఖ్యమంత్రి గారు ఎవరికి కనిపించలే, ఎవరికి వినిపించలే. ఎంతోమంది రాష్ట్రంలో ఆయన అభిమానులు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రకరకాల చర్చ జరిగింది. కొన్ని పత్రికల కథనాలు రాయడం వల్ల పాత్రికేయ మిత్రుల మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ సందర్భంలో మేము కూడా కొంత ఇది విశ్లేషించే పనిలో భాగంగా విశ్లేషిస్తుంటే కొంతమంది ముఖ్యమైన మిత్రులు, పరిపాలనలో భాగస్వాములు కొంత సమాచారాన్ని అందించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈరోజు మీ దృష్టికి కొన్ని అంశాలను మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజం ముందు కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా. ఈ ప్రస్తావించే అంశాలను బట్టి తెలంగాణ సమాజం, పత్రికలు, ప్రసార సాధనాలు కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నా. జూన్ 28 రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొని ఆ రోజు అధికారిక కార్యక్రమాలలో ప్రజలందరికీ కనిపించడం జరిగింది. ఆ రోజుకు ఒక రకమైన ప్రాధాన్యత ఉంటే 29 జూన్కి ఇంకొక రకమైన ప్రాధాన్యత ఉంది. ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు కనిపించలే, అది మామూలు విషయమే అనుకుందాం కాసేపటికి. కానీ రాష్ట్ర హైకోర్టులో జూన్ 29 నాడు 130 సంవత్సరాల చరిత్ర ఉన్న సచివాలయాన్ని కూల్చడానికి మేమందరం, నేను, జీవన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, చాలామంది తెలంగాణ సమాజంలో ఉన్న ప్రముఖులందరూ కూడా చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే 2012 వరకు పరిపాలన అందించిన ముఖ్యమంత్రులు ప్రజాధనంతో అత్యంత విలువైన బంగళాలను నిర్మించారు, భవనాలు ఉన్నాయి. ఈ భవనాల నుంచి పరిపాలన అందించవచ్చు, వీటిని అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం లేదని చెప్పి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయినా కోర్టు ప్రభుత్వం మంత్రివర్గ నిర్ణయాన్ని మేము కొన్ని అంశాలలో మేము కల్పించుకోలేము కాబట్టి ప్రభుత్వం అవసరం అనుకుంటే కొత్త సచివాలయాన్ని నిర్మించుకోవడానికి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి 29 జూన్ నాడు రాష్ట్ర హైకోర్టు చెప్పడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు ఏ రోజైతే సచివాలయ నిర్మాణానికి మేము లేవనెత్తిన అంశాలను తోసిపుచ్చిందో ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు కనిపించకుండా పోయిండు. మళ్ళీ జూలై 10 నాడు రాష్ట్ర హైకోర్టు కూలగొడుతున్న సచివాలయం విషయంలో లేవనెత్తిన అభ్యంతరాలను ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, ఇతరులు లేవనెత్తిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని సచివాలయ కూల్చివేతలను నిలిపేయండి అని చెప్పి జూలై 10 నాడు రాష్ట్ర హైకోర్టు చెప్పడం జరిగింది. మధ్యంతర ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇచ్చిన తెల్లారే 11 జూలై రోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షమైనరు. మరి ఈ 11 రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు, వారి రహస్య జీవితానికి, రహస్యంగా గడపడానికి గల కారణాలు ఇప్పటివరకు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ యాదృచ్ఛికమో లేకపోతే ఏదైనా ఆలోచనతోని, వ్యూహంతోనే ముఖ్యమంత్రి గారు వ్యవహరించారో తెలియదు. కానీ 29 జూన్ సచివాలయ కూల్చివేత ఆదేశాలకు అనుకూలంగా ఎప్పుడైతే కోర్టు నిర్ణయం తీసుకున్నదో ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు కనిపించకుండా పోయినారు. తర్వాత జూలై 6 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీతో, డీజీపీతో
దాదాపుగా 10 గంటల సమావేశాన్ని సమీక్షను నిర్వహించి సచివాలయాన్ని తక్షణమే కూల్చివేయమని ఆదేశాలు ఇచ్చిండు. కాబట్టి 6 తారీఖు నాడు అర్ధరాత్రి నుండి సచివాలయ కూల్చివేతలు పనులు ప్రారంభం అయిపోయినాయని చెప్పి 7 తారీఖు నాడు ఉదయం కొన్ని ప్రసార సాధనాలలో అక్కడక్కడ వచ్చింది. అయితే మేము చూడలే. కానీ 7 తారీఖు పొద్దున 7 గంటలకు నేను లేచి చూస్తే మా ఇంటి చుట్టూత మొత్తం పోలీసుల పహారా ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. మేమేం కార్యక్రమాలు తీసుకోలేదు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం ధర్నాలు నిరసనలకు ఏం పిలుపునివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాంటి ధర్నా కార్యక్రమాలను తీసుకోలేదు జూలై 7 తారీఖు నాడు. అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడి ఇంటి చుట్టుముట్టూత వందల మంది పోలీసులను పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేయడం జరిగింది. 11 గంటల వరకు సమాచారం వచ్చింది. సచివాలయ కూల్చివేతలు వేగంగా జరుగుతున్నాయి. సచివాలయం చుట్టూత ఎటువైపు నుంచి కూడా 3 కిలోమీటర్ల దూరం నుంచే ఎవరిని కూడా రాకపోకలు బంద్ చేసిండ్రు. ఇటు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ కావచ్చు, లేకపోతే లక్కిడికప్పులు కావచ్చు, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ వైపు కావచ్చు, లేకపోతే లిబర్టీ వైపు కావచ్చు, లేకపోతే బషీర్బాగ్ చౌరస్తా వైపు కావచ్చు, ఇటు నక్లెస్ రోడ్ వైపు కావచ్చు, ట్యాంక్ బండ్ వైపు కావచ్చు. సచివాలయానికి దాదాపుగా 3 కిలోమీటర్ల రేడియస్లో పిట్టను కూడా ఎగరకుండా వేల మంది పోలీసుల పహారాలు పెట్టి ట్రాఫిక్ నియంత్రించి వచ్చిపోయే వాళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతాల వైపు మళ్లించి అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పి మనందరి దృష్టికి వచ్చింది. మీరు కూడా మీడియా మిత్రులు ఈ అంశాలను ప్రస్తావించారు. అప్పుడు కూడా మేము పెద్దగా ఆలోచన చేయలే. సరే, ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందని. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు కనిపించకుండా పోయినప్పుడు మేము విశ్లేషించే క్రమంలో కొంతమందితో మాట్లాడినప్పుడు ఇది యాదృచ్ఛికం కాదు, సచివాలయాన్ని కూలగొట్టాలంటే సచివాలయం చుట్టూత కాంపౌండ్ వాల్ ఉంది, సచివాలయకు రక్షణ వలయం ఉంది, అక్కడ లోపలికి ఎవరు పోవడానికి కూడా లేదు, రోడ్ల మీద పోవడం వల్ల వచ్చే ఎవరికి ఇబ్బంది లేదు, కావాలంటే పోలీసులను దాని చుట్టుముట్టూతో పెట్టుకున్నా కూడా కూల్చివేతలకి ఎలాంటి ఇబ్బందులు జరగవు. కానీ 3 కిలోమీటర్ల పరిధిలో ప్రతి మనిషిని నడుచుకుంటూ పోయేట వాళ్ళని కూడా రానియకుండా ప్రభుత్వం నియంత్రించిందంటే రాజకీయ కార్యక్రమాలకు, రాజకీయ నాయకులకి కాదు, సామాన్యులకు కూడా, పత్రికలకు, ప్రసార సాధనాల వాళ్ళకు కూడా, చివరికి అక్కడ కాపలా ఉన్న 2 కానిస్టేబుళ్ళు ఒక వీడియో తీసిందని చెప్పి ఎంబడే వాళ్ళని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసిరు. లోపల కూల్చివేత పనులకు వెళ్ళే వాళ్ళని సెల్ ఫోన్లు తీసుకుపోకుండా పోలీసులు మొత్తం నకశిక పర్యంతం వాళ్ళందరినీ మొత్తం తనిఖీ చేసి ఏమైనా వాళ్ళ దగ్గర అనుమానాస్పద వస్తువులు ఉంటే కూడా గుంజుకొని లోపలికి పంపించిందని చెప్పి వార్తలు అందినాయి. అసలు ఇంతగా నియంత్రించాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి మళ్ళీ కొంచెం లోతుగా పోయినప్పుడు అప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇది నమస్తే తెలంగాణ పత్రికలో రాసిన వార్త. మిగతా పత్రికలు చాలా వార్తలు కూడా పాత్రికేయ మిత్రులకు ఇచ్చిన, ఇది మొదట పెట్టింది నమస్తే తెలంగాణ పత్రిక వార్త. దాని తర్వాత మిగతా పేపర్ నిజాం నిధుల గురించి. ఇక్కడనే తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈ ఆపరేషన్ ఖజానా, ఈ ఆపరేషన్ జీ బ్లాక్ అనేది ఎక్కడ మొదలైంది, దీని నేపథ్యం ఏంది, దీని వెనకాల జరుగుతున్న రహస్యాలేంటివి, దాగి ఉన్న రహస్యాలేంటివి, పాలకుల యొక్క ఆలోచన ఏందో తెలంగాణ సమాజానికి తెలవాలి. 2012లో సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న విద్యారణ్య పాఠశాల, అది వనపర్తి రాజులకు సంబంధించిన రాజా రామేశ్వరరావు గారికి సంబంధించిన పాత బంగళాలు, వాటికి సంబంధించి అక్కడ కొన్ని నిర్మాణాల కోసం తవ్వినప్పుడు కొన్ని సొరంగాలు, నేలమలిగలు బయటపడ్డాయి. దానికి సంబంధించి అప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిశీలించి అక్కడ వాటి మీద కొంత పరిశోధన చేసిండ్రు. ఈ పరిశోధనలో తేలింది ఏంటంటే రాజా రామేశ్వరరావు గారికి అక్కడ వనపర్తి మహారాజులకు అక్కడ ఉండడానికి, భవనాలు నిర్మించుకోవడానికి వాళ్ళు ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న యొక్క నిధులను దాచిపెట్టుకోవడానికి నేలమలిగలను నిర్మించుకున్నారని చెబుతూ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆ పక్కనున్న హోమ్ సైన్స్ కాలేజీలో కూడా
కొన్ని ఇలాంటి సొరంగాలు బయటపడ్డాయని చెప్పి వాటిని కూడా పరిశీలించారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డైరెక్టర్ చెన్నారెడ్డి గారు దాన్ని కూడా పరిశీలించి వీటన్నిటిని కలిపి దీన్ని పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒకటే సరిపోదు, ఎన్ఎండిసి సహకారం కూడా తీసుకోవాలని చెప్పి ఆనాడు 2012లో ఆర్కియాలజీ డైరెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన విజ్ఞప్తి మేరకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నరేంద్ర కుమార్ గారు వచ్చి కంప్లీట్గా ఈ విద్యారణ్య స్కూలు అంటే బిర్లా మందిర్ దిగువ భాగాన, ఇదే కాకుండా టెలిఫోన్ భవన్ పక్కన ఉన్న హోమ్ సైన్స్ కాలేజ్ ఆ భవనాలను, ఆ పక్కలో ఉన్న మింట్ కాంపౌండ్ని, తర్వాత ఇటుపక్కలో ఉన్న జీ బ్లాక్ అంటే గతంలో సైఫాబాద్ ప్యాలెస్, దీనికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. 6వ నిజాం నవాబ్ ఫలక్నమా ప్యాలెస్ ఆ ప్రాంతంలో ప్రజలందరూ ఉన్న తర్వాత పరిపాలనలో అదేవిధంగా ఆయన నివాసం చుట్టూత జనాలు ఎక్కువైన కాబట్టి అతను తన కోసం ఒక ప్రత్యేకమైన ప్యాలెస్ను ఈ హుసేన్ సాగర్ ఒడ్డు మీద ఇప్పుడు జీ బ్లాక్ అని పిలువబడే సచివాలయంలో దాదాపుగా 12 మంది ముఖ్యమంత్రులు రాష్ట్ర పరిపాలన చివరికి ఎన్టీ రామారావు గారు వరకు, కాసు బ్రహ్మానంద రెడ్డి నుంచి మొదలు పెడితే, బూర్గుల రామకృష్ణారావు గారి నుంచి మొదలు పెడితే, బెజవాడ పాపిరెడ్డి నుంచి మొదలు పెడితే ఎన్టీ రామారావు వరకు జీ బ్లాక్ నుంచే విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్ర పరిపాలనను సాగించిన జీ బ్లాక్, ఈరోజు సచివాలయం నడిబొడ్డున ఉన్న జీ బ్లాక్ గతంలో సైఫాబాద్ ప్యాలెస్. ఇది 1988లో అప్పుడు నిజాం నవాబులు కట్టిన 6వ నిజాం నవాబు తను నివసించడానికి కట్టుకున్న భవనము. ఇది పరిపాలనకుతో పాటు ఆ పక్కనే మింట్ కాంపౌండ్, మనందరికి ఇప్పటికీ కూడా తెలుసు మింట్ కాంపౌండ్, ఆ పక్కనే మింట్ కాంపౌండ్లో అక్కడ నాణ్యాలు ముద్రించేవాళ్ళు, నోట్లు ముద్రించేవాళ్ళు. నాణ్యాలు నిజాం నవాబు కాలంలో బంగారు నాణ్యాలు కూడా ముద్రించేవాళ్ళు, వెండి బంగారు నాణ్యాలతో ముద్రించేవాళ్ళు. ఈ హోమ్ సైన్స్ కాలేజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పనిచేయడానికి, ఆ పరిపాలనకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూడడానికి హోమ్ సైన్స్ కాలేజ్ నుంచి పరిపాలన జరిగేది. నిజాం నవాబు జీ బ్లాక్లో నివసించేవాడు. నిజాం నవాబు యొక్క సైఫాబాద్ ప్యాలెస్ అంటారు దాన్ని. ఈ హోమ్ సైన్స్ కాలేజ్ నుంచి, మింట్ కాంపౌండ్ నుంచి ఇక్కడ ఉన్న సైఫాబాద్ ప్యాలెస్ ఇప్పుడున్న జీ బ్లాక్కు సొరంగాల మార్గం ద్వారా నిధులు దాచిపెట్టడానికి బంకర్లు, లాకర్లు, అత్యంత విలువైన వజ్రాలతోని బంగారంతోని కూడుకున్న వాటిని అందులో దాచిపెట్టేవాళ్ళు, నిజాంకు సంబంధించిన ఖజానా దాచిపెట్టేవాళ్ళు అని చెప్పి ఆనాడు అధికారులు తేల్చి దీన్ని ఇంకా ముందుకెళ్ళి విశ్లేషించాలంటే, ముందుకెళ్ళి దీని మీద మొత్తం పరిశీలన చేయాలంటే అక్కడికి వెళ్ళడానికి మధ్యలో ఈ సొరంగాల మట్టి, బురద, నీళ్లు నిండుకున్నాయి. వీటిని తొలగిస్తే మేము మొత్తం వీటన్నిటిని కూడా పరిశీలిస్తాం, దీంట్లో కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఉండే అవకాశం ఉంది కాబట్టి మాకు ఇవన్నీ క్లియర్ చేయండి అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2016లో స్పష్టంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి లేఖ రాయడం జరిగింది. ఏం జరిగిందో కొద్ది రోజులకే ఆ అధికారి బదిలీ అయ్యాడు. దీన్ని కొంచెం వెనక్కి వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారాన్ని చేపట్టిన తర్వాత 2015 డిసెంబర్లో ఏదైతే హెచ్ఎండి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో ఏమున్నదంటే హైదరాబాదులో చారిత్రాత్మకమైన కట్టడాలకు లిస్టు, వాటిని కూలగొట్టదని హెరిటేజ్ బిల్డింగ్ల కింద నోటిఫై చేసిన జీవో ఉంది. ఆ హెరిటేజ్ బిల్డింగ్ల నోటిఫై చేసిన జీవోను అందులో ఈ సైఫాబాద్ ప్యాలెస్ కూడా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు 2015 డిసెంబర్లో 183 జీవో ద్వారా గతంలో ఏదైతే గత ప్రభుత్వాలు హెరిటేజ్ బిల్డింగ్ల కింద వారసత్వ సంపద కింద నోటిఫై చేసిన వాటిని రద్దు చేస్తూ షెడ్యూల్ 13ను పూర్తిగా రద్దు చేసేసిండు. 183 జీవో డిసెంబర్ 2015లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాదు చుట్టుముట్టుతా హైదరాబాదులో ఉన్న ప్రధానంగా సైఫాబాద్ ప్యాలెస్ ఎందులో అయితే హెరిటేజ్ బిల్డింగ్ అని నమోదైందో
ఆ జీవోలో ఉన్న క్లాజును 13ను రద్దు చేసుకుంటూ ఒక జీవో ఇచ్చింది. దాంతో ఏమైందంటే ఈ హెరిటేజ్ బిల్డింగ్ జీ బ్లాక్ ఏదైతుందో దీనికి వారసత్వ సంపద హోదా కోల్పోయింది. వారసత్వ సంపద హోదా కోల్పోయినప్పుడు ఎవరైనా కూలగొట్టచ్చు. వారసత్వ సంపద ఉంటే కూలగొట్టాలంటే చిన్న రిపేర్ చేయాలన్నా, కూలిపోతే మెత్తాలన్నా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి. వాళ్ళ పర్యవేక్షణలోనే దాంట్లో రిపేర్ చేయాల్సి అంటూ ఉంటాయి. కూలగొట్టడం అనేది చాలా దూరం, కూలగొట్టడానికి ఎలాంటి అవకాశం లేదు. కాబట్టి 1888 అంటే 132 సంవత్సరాల క్రితం కట్టిన జీ బ్లాక్ అని ఇప్పుడు పిలువబడుతున్న సైఫాబాద్ ప్యాలెస్ను వారసత్వ కట్టడాల నుంచి 2015 డిసెంబర్లో 183 జీవో ఇవ్వడం ద్వారా కేసీఆర్ గారు దానికి ఉన్న హోదాను తొలగించిండు. తద్వారా తన ప్రణాళికను, తన రహస్య ప్రణాళికను, తన మనసులో ఏదైతే ఉందో లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే నివేదికలు ఇచ్చిండ్రో ఇక్కడున్న జీ బ్లాక్కు, మింట్ కాంపౌండ్కు, హోమ్ సైన్స్ కాలేజ్కు వీటికి నీలమలిగల ద్వారా కనెక్షన్స్ ఉండి అందులో నిధులు నిక్షేపాలు ఉన్నాయి. నిజాంకు సంబంధించిన వారసత్వ సంపద కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు అక్కడ ఉండే అవకాశం ఉందని ఏదైతే నివేదిక ఇచ్చిండ్రో దానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ముఖ్యమంత్రి గారు సేకరించడం ద్వారా దీనికి ఉన్న హోదాను తొలగించిండు. ఆ తర్వాత ఇందులో ఉన్నోడు ఎవరింత పొడుగు కాలేదు, ఎవడు పొడుగైనా అందులో ఉన్నాడు. కాబట్టి ఇది వద్దు, అసలు తెలంగాణకు తలమానికంగా ఉండాలి సచివాలయం అంటే, అద్భుతమైన బంగళా ఉండాలి, ఈ శిథిలావస్థ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, వద్దు కూలగొట్టాలని ఒక వాదన తీసుకొచ్చి ముందు పెట్టింది. దీంట్లో వసతులు లేవు. ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్కు ఫైల్ని తీసుకెళ్లాలంటే వర్షం వస్తే తడుస్తాయి, వర్షంలో ఫైల్స్ తడిసిపోయే ప్రమాదం ఉందని చెప్పి కోర్టు ముందలే చెప్పిన మాట. ఏ బ్లాక్ నుంచి బీకి పోవాలన్నా, బి నుంచి సికి పోవాలన్నా, సి బ్లాక్ నుంచి ఇతర బ్లాక్లకు పోవాలంటే సచివాలయ సిబ్బంది ఫైళ్లు పట్టుకొని ఒక బ్లాక్ నుంచి ఒక బ్లాక్ ఎప్పుడైనా పోయేటప్పుడు వర్షం వస్తే ఫైళ్లు తడిసిపోతాయి. కాబట్టి ఫైళ్లను కాపాడడానికి సచివాలయాన్ని అంతా కూలగొట్టి కొత్తది కట్టాలని హైకోర్టు ముందు నేను వేసిన కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అఫిడవిట్ ఫైల్ చేసింది. 365 రోజుల వానకాలమే 4 నెలలు, 4 నెలల అప్పుడోసారి వస్తే 30 రోజులు 40 రోజులు వస్తాయి. ఈ 30-40 రోజులలో 10-15 రోజులు మనకి శనివారాలు ఆదివారాలు సెలవులు ఉండనే ఉంటాయి. ఆ వర్షం కూడా పొద్దుట 10 నుంచి 5 గంటలకు వస్తుంది అంటే అది గ్యారంటీ లేదు. అంటే ఇన్ని 70 ఏళ్ళ పరిపాలన, నిజాం నవాబ్ కాలం నుంచి పరిపాలన జరిగి ఎన్నడూ ఫైళ్లు దాడవలేదు, ఎవడు ఇది దెబ్బతినలేదు. మరి ముఖ్యమంత్రి గారికి ఏం ఆలోచన వచ్చి ఏం కలవడి ఫైళ్లు తలుస్తాయని కూలగొట్టాలనుకున్నాడో ఆ రోజు మేము అట్లా ఆలోచన చేసాం. ఆ తర్వాత 2019లో ఆయన గుంత తీసి టెంకాయ కొట్టింది కొత్తది నిర్మాణం అని. మేమందరం కోర్టుకు వెళ్ళి గగ్గోలు పెట్టింది కూలగొట్టడానికి లేదని. సరే 2020లో ఇప్పుడు ఆ ఉన్న స్టేను తొలగించింది. అంటే ఈ పరిణామ క్రమంలో 2012లో ఎప్పుడైతే విద్యారణ్య స్కూలులో ఏదో కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి తవ్వినప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితుల మీద సమీక్షించి NMDC అనే ఒక కమిటీని అపాయింట్ చేసి కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత హోమ్ సైన్స్ కాలేజీలో కొంత దీన్ని మొత్తం సమీక్షించిన తర్వాత ప్రభుత్వం అధికారులు ఒక నివేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఇటు మింట్ కాంపౌండ్, ఇటు హోమ్ సైన్స్ కాలేజు, అటు జీ బ్లాక్ సైఫాబాద్ ప్యాలెస్కు మొత్తం సొరంగాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం నిధులకు సంబంధించి ఇక్కడ ట్రెజరీ ఉంది, ఇక్కడ ఒక ఖజానా ఉన్నది, ఖజానా ఉండడానికి అవకాశం ఉంది. దీన్ని పూర్తిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి మాకు కావాల్సిన వసతులు కానీ ఇస్తే మేము ఈ ఖజానాను వెలికితీసి రాష్ట్ర దేశ ప్రయోజనాలకు వినియోగిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని అనుమతి అడిగి GHMCని అక్కడ ఉన్న బురద మట్టిని నీళ్ళను తొలగించమని లేఖలు రాస్తే అధికారి ఉద్యోగం మూసిపోయింది తప్ప అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాతనే ప్రణాళికబద్ధంగా 15లో జీవో ద్వారా రద్దు చేసి 17లో ఒక నిర్ణయానికి వచ్చి 18లో మంత్రివర్గ సమావేశాలు ఏర్పాటు చేసి 19లో శిలాఫలకం వేసి 20లో కూలగొట్టే కాడికి వచ్చిండు. ఈ 20లో ఇవాళ కోర్టు స్టే వెకేట్ చేయంగానే కూల్చివేతల మీద ముఖ్యమంత్రి గారు మాయమైంది.
11 రోజుల తర్వాత తిరిగి కోర్టు స్టే ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చిండ్రు. ఇదొక భాగం. ఎక్కడికి ముఖ్యమంత్రి గారు వెళ్ళిండ్రు, ఏం జరిగింది అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కరెక్ట్గా మీరు పోయి చూడండి. 29 జూన్ నాడు 2020 నాడు హైకోర్టు సచివాలయ కూల్చివేతల మీద ఎలాంటి అభ్యంతరాలు చెల్లవు అన్న రోజు నుంచి జూలై 10 తారీఖు నాడు కూల్చివేతలను ఆపండి అన్న తర్వాతనే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చింది. 11 రోజులు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో ఇది ఒక రహస్యం. ఈ రహస్యం మీద ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలే. నెంబర్ 1. నెంబర్ 2, జూలై 6 తారీఖు నాడు 10 గంటలు సమీక్షించిండు డీజీపీని, చీఫ్ సెక్రటరీని. డీజీపీ, చీఫ్ సెక్రటరీ సాంకేతిక నిపుణులు కాదు, పరిపాలన నిపుణులు మాత్రమే. వాళ్ళిద్దరు అత్యంత నమ్మకస్తమైన బంటులు. కేసీఆర్ యాక్చువల్గా ఒకవేళ కూల్చాలనుకున్నప్పుడు సాంకేతిక నిపుణులతో సమీక్షించాలి, ఆర్ఎండ్బి అధికారులతో సమీక్షించాలి, జిహెచ్ఎంసీ అధికారులతో సమీక్షించాలి, లేకపోతే హుడా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో సమీక్షించాలి. ఎందుకంటే కూల్చివేతలు ఎలా కూల్చాలా అనేది సాంకేతిక నిపుణులు చెప్పాలి, కూల్చివేత పనులను ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పర్యవేక్షించాలి, కూల్చివేత శిథిలాలను ఎక్కడ డంప్ చేయాలనో హుడా అధికారులు చెప్పాలి, కూల్చివేతలకు అనుమతులు ఇవ్వాల్సింది మున్సిపల్ అధికారులు. వీళ్ళెవ్వరు లేరు. అత్యంత నమ్మకస్తులైన బంటులు. కేసీఆర్ గారు చూసిరా అంటే కాల్చొచ్చేటోళ్ళు, కేసీఆర్ కోసం అవసరమైతే గొంతులు కోసేలాంటి ఇద్దరు అధికారులు సోమేష్ కుమార్, మహేందర్ రెడ్డితో 10 గంటలు సమీక్షించిందని పత్రికలలో వచ్చింది. ఇంత రహస్యం ఎందుకు? ప్రజా ప్రయోజనాల కోసము, తెలంగాణ తలమానికము, తెలంగాణ పరిపాలనకు ఒక వేదికను నిర్మించేటప్పుడు ముఖ్యమంత్రి గారు రహస్యంగా సమీక్షించాల్సిన అవసరం లేదు. నెంబర్ 2. నెంబర్ 3, అర్ధరాత్రి పనులు మొదలుపెట్టిండు. ఎక్కడైనా ప్రభుత్వము ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలను మొదలు పెడితే సూర్యోదయం తర్వాత ప్రజల సమక్షంలో అధికారికంగా పనులు చేపడతారు. కానీ 6 తారీఖు నాడు అర్ధరాత్రి పూట ఎవరికి తెలవకుండా రహస్యంగా సచివాలయ కూల్చివేత పనులు జరిగినాయని కాకి కూడా తెలవకుండా పనులు ప్రారంభించిందంటే ఇది అనుమానించాల్సిన అంశమా కాదా అని చెప్పి నేను తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా. మనం గ్రామాలలో చూస్తాం, పాత దేవాలయాలు కానీ, పాత శిథిలావస్థకు చేరుకున్న రాజభవనాలలో కానీ గుప్త నిధుల కోసం తవ్వేవాళ్ళు మాత్రమే అర్ధరాత్రి పూట ఇలాంటి పనులను చేపడతారు. మనం గ్రామాలలో చూసినాం, ఎప్పుడో వెనకడికి రాజులు కట్టిన మందిరాలల్లో మందిరం కిందనో, దేవుడి కిందనో, లేకపోతే ధ్వజస్తంభం కిందనో మొత్తం తవ్వుతారు. నిధుల కోసం, నిధుల కోసం ఇలాంటి వేట చేసేవాళ్ళు అర్ధరాత్రి పూట నిధులు నిక్షేపాల కోసం తవ్వకాలు చేపడతారు తప్ప సచివాలయ కూల్చివేత అర్ధరాత్రి పూట మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంతవరకు రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం అర్ధరాత్రి పూట మొదలైందా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు? మరి సచివాలయ భవన కూల్చివేతలు 6 తారీఖు నాడు అర్ధరాత్రి పూట అత్యంత నమ్మకస్తులైన ఇద్దరు బంటులకు మాత్రమే చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ కూల్చివేత పనులు చేపట్టిండు. ఈ కూల్చివేత పనులు చేపట్టినప్పుడు ఎవ్వరు కూడా ఫోన్లు తీసుకెళ్లకుండా, రికార్డు చేయకుండా, చుట్టూత 3 కిలోమీటర్ల దూరం నుంచి ఒక్క మనిషి కూడా కదలిక లేకుండా నిషేధించిందంటే దీని వెనకాల ఉన్న రహస్యం ఏంది? 3 కిలోమీటర్ల పరిధిలో ప్రజల రాకపోకల్ని నిషేధించడం అంటే దీని వెనకాల ఉన్న మతలబేంది? సచివాలయ కూల్చివేతలా లేదన్నా ఇబ్బంది వస్తుంది అనుకుంటే దాని చుట్టూత కాంపౌండ్ వాల్ ఉంది, దాని చుట్టూత పోలీసులను పెట్టుకుంటే చాలు, ఎవరు లోపలికి పోలేరు, లోపలికి చూడలేరు, రోడ్ల రాకపోకలు సజావుగా జరగవచ్చు. కానీ 3 కిలోమీటర్ల పరిధిలో ఎవరికి కనుచూపు దూరంలో కూడా కనిపించకుండా రహస్యంగా కూల్చివేత పనులు డీజీపీ, చీఫ్ సెక్రటరీ పర్యవేక్షణలోనే జరిగినాయన్నారు. 2 కానిస్టేబుళ్ళు ఫోటోలు తీస్తేనే వాళ్ళని వెంబడే డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారని చెప్పి మనం వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఏందని నేను అడుగుతున్నా. ఇవాళ సాంకేతిక నిపుణులు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి వాళ్ళు అక్కడ నిజాము 1888లో నిర్మించిన సైఫాబాద్ ప్యాలెస్ కింద ఖజానా ఉండడానికి అవకాశం ఉంది,
ఇక్కడ ఖజానా ఉండడానికి ఎందుకు అవకాశం ఉందంటే మింట్ కాంపౌండ్కు అక్కడికి ఇక్కడికి రహస్య సొరంగం ఉన్నది. మింట్ కాంపౌండ్లో బంగారు నాణాలు, వెండి నాణాలు, ఇతర నాణాలను ముద్రించే వాళ్ళు కాబట్టి ఇక్కడ నిధులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా పరిపాలనకు సంబంధించి హోమ్ సైన్స్ కాలేజ్ నుంచి పరిపాలన జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్పుడు అక్కడి నుంచి నడిచింది కాబట్టి అది అక్కడి నుంచి రహస్య సొరంగ మార్గం ఉన్నది. నిజాం నవాబు తన కోసం కానీ తన దగ్గర ఉన్న ఆస్తులను ఖజానా రూపంలో నేలమలిగలో దాచుకున్నాడని చెప్పి నివేదికలు ఉన్నాయి. ఈరోజు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్ఎండిసి డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇతర ఈ పురావస్తు శాఖకు సంబంధించి ఇది అంటే హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పి డిపార్ట్మెంట్స్ చెబుతున్న సందర్భంలో ఎందుకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఈ కూల్చివేతలు జరగలేదు? ఎందుకు 2016లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ అనుమతి అడిగి అక్కడున్న మట్టిని, బురదను తొలగించి, నీళ్లను తొలగించి దాన్ని పూర్తిగా పరిశీలించడానికి, అక్కడ పరిశోధన చేయడానికి ఎందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు? ఇవాళ కూడా హెరిటేజ్ బిల్డింగు, అక్కడ ఉన్న నేలమలిగలు, అక్కడ మింట్ కాంపౌండ్ నుంచి, హోమ్ సైన్స్ కాలేజ్ నుంచి, విద్యారణ్య స్కూల్ నుంచి ఏవైతే నేలమలిగల ద్వారా దీంట్లో మొత్తం లాకర్స్ ఇవన్నీ ఉన్నాయో, చెస్లు ఉన్నాయని వాళ్ళు రాసిండ్రు. వీటన్నిటిని పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు ఆర్కియాలజీ డిపార్ట్మెంటును, ఎన్ఎండిసి డిపార్ట్మెంటును ఇందులో భాగస్వాములు చేయలేదు కూల్చివేతలల్లా? ఎందుకు రహస్యంగా 3 కిలోమీటర్ సచివాలయానికి చుట్టుముట్టుత ఒక వలయంలాగా 3 కిలోమీటర్ల పరిధిలో ఒక్క మనిషి, ఒక్క పురుగును కూడా చొరబడకుండా నిషేధించిందంటే దీని వెనకాల ఉన్న రహస్యం ఏంది? 29 జూలై 11 తారీఖు వరకు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళిండ్రు? కోర్టు కూలగొట్టడానికి అనుమతి ఇచ్చిన రోజు నుంచి కూల్చివేతల మీద స్టే ఇచ్చే వరకు 11 రోజుల మధ్యలో ముఖ్యమంత్రి గారి కార్యాచరణను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది. ముఖ్యమంత్రి గారు రహస్యంగా కూల్చివేయాల్సిన అవసరం ఉన్నదా సచివాలయము? రాష్ట్ర ప్రజల యొక్క విశాల ప్రయోజనాల దృష్ట్యా సచివాలయాన్ని కూలగొట్టిది కొత్తది నిర్మించాలనుకున్నప్పుడు బహిరంగంగా ప్రజల సమక్షంలోనే ముఖ్యమంత్రి గారు కూల్చివేతలు చేపట్టవచ్చు, కొత్తది నిర్మించవచ్చు. కోర్టే అనుమతించినాక నీకున్న ఇబ్బంది ఏంది? నిన్ను వద్దన్నది ఎవరు? మేమందరం లా అబైడింగ్ సిటిజన్స్మే కదా. కోర్టు అనుమతి ఇచ్చినప్పుడు కూలగొట్టడానికి నీకు అన్ని అధికారాలు ఉన్నాయి. అలాంటిది మరి ఎందుకు నిషేధించినవి? అక్కడ గతంలో కేంద్ర ప్రభుత్వం పోఖ్రాన్లో అణుబాంబు ప్రయోగం చేసినప్పుడు కూడా ఇంత రహస్యంగా చేయలే. శ్రీహరికోటలో రాకెట్ను ఆకాశంలో పంపించేటప్పుడు కూడా ఇంత రహస్యంగా ఎప్పుడు చేయలే. పిలిచి కూర్చోబెడతారు, చూడు రాకెట్ ప్రయోగం మేము ఎలా చేస్తున్నాము అని. రాజస్థాన్లో పోఖ్రాన్లో అణుబాంబు ప్రయోగం చేసినప్పుడు కూడా ప్రభుత్వం అంత రహస్యంగా చేపట్టలేదు. అక్కడున్న ప్రజలకు ఎవరిని నిషేధించలేదు రాకపోకల్ని. అణుబాంబు పోఖ్రాన్లో అణుబాంబు ప్రయోగానికంటే, శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగానికంటే రాష్ట్ర సచివాలయ కూల్చివేత అంతకంటే రహస్యమైనదా? ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంత రహస్యంగా అర్ధరాత్రి పూట చీకట్లో ఎందుకు కూల్చివేతలు మొదలుపెట్టింది? ఏమేం కూల్చేసిండు? దీనికి ఏమైనా రికార్డు ఉందా? దీన్ని వీడియోలో ఏమైనా బంధించిండా? అసలు ఏం జరుగుతుంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, తక్షణమే ఆర్కియాలజీ డిపార్ట్మెంటును, ఎన్ఎండిసి డిపార్ట్మెంటును, ఇతర సాంకేతిక నిపుణులతో ఒక కమిటీని నియమించి వాళ్ళ పర్యవేక్షణలో ఫస్ట్ పరిశోధన జరగాలి. హోమ్ సైన్స్ కాలేజ్ నుంచి, మింట్ కాంపౌండ్ నుంచి, విద్యారణ్య భవనాల నుంచి, జీ బ్లాక్ సైఫాబాద్ ప్యాలెస్కి ఏవైతే సొరంగాలు ఉన్నాయో ఈ సొరంగాలలో గుప్త నిధులు ఉండడానికి అవకాశం ఉందని అధికారులు నివేదిక ఇచ్చింది. కాబట్టి కూల్చివేతల కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ సాంకేతిక నిపుణులతోని పూర్తిగా ఈ విషయాన్ని విశ్లేషించి పరిశోధించి పరిశోధనకు అవసరమైన అన్ని వసతులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి దీన్ని పూర్తిగా ఒక రికార్డులోకి తీసుకురావాలి. వీటిని నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎప్పుడో నిజాం పాలకులు 133 సంవత్సరాల క్రితం నిర్మించిందంటే అక్కడ నుంచి
ఏదైతే లావాదేవీలు జరిగినో నిజాం ఎంత ప్రపంచంలోనే ధనవంతుడు అన్నాడు. నిజాం దగ్గర వేల లక్షల కోట్ల రూపాయల వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, వాళ్ళ ఖజానాలో ఉన్నాయని మనకందరికీ తెలుసు. కానీ అవి ఎక్కడెక్కడ దాచిపెట్టినో మనకు తెలియదు. మరి నమస్తే తెలంగాణనే ఈ 5 స్థలాలలో ఉన్నాయని చెప్పి కేసీఆర్ గారి మానసపుత్రిక నమస్తే తెలంగాణలోనే 5 రహస్య స్థావరాలు అంటే అందులో మింట్ కాంపౌండ్, హోమ్ సైన్స్ కాలేజు, జీ బ్లాక్ను వీటిని కోట్ చేస్తూ నమస్తే తెలంగాణ పత్రికలనే రాశారు. ఇవాళ నేను చాలా పత్రికల పేపర్ కటింగ్లు గతంలో విశ్లేషించిన వాటిని, గతంలో నిజాం అన్వేషణ నిధుల కమిటీ వేసింది అన్నారు. నిజాం ఆస్తుల కోసం ఒక కమిటీ ఎక్కడ పోయింది? కమిటీ నిజాం గుప్త నిధుల గురించి చాలా మొత్తం నిజాం నిధి నిక్షేపం అని చెప్పి సేమ్ సచివాలయానికి సంబంధించిన అంశాల మీదనే గతంలో పత్రికలు రాసినాయి. 2016లో కూడా పత్రికలు విశ్లేషించినాయి. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్. జీ బ్లాక్లోనే కంప్లీట్గా అదే విషయం రాసిండు. జీ బ్లాక్ కింద అప్పుడు కేసీఆర్ గారు కూలగొట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు స్పష్టంగా ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా అన్ని పత్రికల కటింగ్లు పెట్టిన ఒక పేపర్ చూపిస్తున్నాం. జాతీయ స్థాయిలో ఉన్న ప్రతి ఆంగ్ల పత్రికలు స్పష్టంగా జీ బ్లాక్ కింద గుప్త నిధులు ఉన్నాయి, ఈ సచివాలయ కూల్చివేత ఆలోచన ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు వీటి పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాడని చెప్పి పత్రికలు రాసినాయి. మరి ఎందుకు ఇవాళ ఏ ఒక్క పత్రిక కానీ, ఏ ఒక్క టీవీ కానీ, ఏ ఒక్క దాంట్లో కానీ ఈ గుప్త నిధులకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వస్తలేవు అంటే వీళ్ళని ఎవరు నియంత్రిస్తున్నారు? గతంలో విద్యారణ్య కానీ, హోమ్ సైన్స్ కానీ, మింట్ కాంపౌండ్ కానీ, సైఫాబాద్ ప్యాలెస్ అలియాస్ జీ బ్లాక్ విషయంలో గుప్త నిధుల గురించి రాసిన పత్రికలు, ప్రసార సాధనాలు ఈరోజు మౌనంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మౌనంగా ఉంది. పత్రికలు, ప్రసార సాధనాలు మౌనంగా ఉండడానికి ఎవరి ఒత్తిడి ఉన్నది? ప్రభుత్వం ఈ అంశం గురించి పల్లెత్తు మాట మాట్లాడకుండా రహస్యంగా ఈ అంశాలను దాచిపెడుతుందంటే దీని వెనకాల ఉన్న మతలబేంది? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు హైకోర్టులో ఈ కూల్చివేతల మీద స్టే మళ్ళొకసారి చర్చకు రాబోతుంది. నేను రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారికి విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా, సూమోటో కింద వీటన్నిటిని తీసుకొని మీరు తక్షణమే వీటి మీద ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయవలసిందిగా నేను రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా, చట్టాలు శాసనాలు చేసే ప్రజాప్రతినిధిగా, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా ఈరోజు రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. సూమోటో కింద తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ చేతిలో నుంచి సచివాలయ కూల్చివేతలు, ఈ ట్రెజరీ హంట్ను, ఈ ఏదైతే నిధుల వేట ఉన్నదో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో, హైకోర్టు పర్యవేక్షణలో దీని పట్ల స్పష్టతనివ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఆ తర్వాతనే కూల్చివేతల అంశం ప్రస్తావనకు రావాలి. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ డిమాండ్ హోమ్ సైన్స్ కాలేజీ నుంచి, మింట్ కాంపౌండ్ నుంచి, సైఫాబాద్ ప్యాలెస్ ఏదైతే జీ బ్లాక్ ఉందో ఈ సొరంగ మార్గాలను పూర్తిగా అన్వేషించి అక్కడ ఉన్న నిధులు, నిక్షేపాల గురించి ప్రజలకున్న అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయాలి. ఇది ఇంత రహస్యంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నాడంటే మా అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. వారి ప్రవర్తననే చాలా అనుమానాస్పదంగా ఉన్నది. వారి 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 కదలికలు చాలా రహస్యంగా పెట్టినరు. సరిగ్గా జూన్ 29 నుంచి జూలై 11 తారీఖు వరకు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రతి కదలికను రహస్యంగా పెట్టినరు. ఈ 11 రోజులలోనే కోర్టు అనుమతులు, కూల్చివేతలు, అక్కడ జరిగిన సచివాలయ తతంగము, ఆ ప్రాంతంలో మనుషుల నిషేధము, ఇవన్నీ ఆ పీరియడ్లోనే జరిగినాయి. ఇవి అనుకోకుండా జరిగినాయా, అనుకోనే జరిగినాయా? ముఖ్యమంత్రి గారు తన రహస్య ఎజెండాను 2015లో ఏదైతే హెరిటేజ్ స్టేటస్ జీ బ్లాక్కు రద్దు చేసిండో ఆ రోజు నుంచే అమలు చేస్తున్నా అనే ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. కాబట్టి నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి రాష్ట్ర న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉన్నది. కాబట్టి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు సూమోటో కింద తీసుకొని
కూల్చివేతల కంటే ముందు ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ఎన్ఎండిసి డిపార్ట్మెంట్ ద్వారా అధికారులను హైకోర్టు పర్యవేక్షణలో ఈ నిధులు నిక్షేపాల గురించి పూర్తిగా విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉన్నది, పరిశోధన జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అది ఆయనే చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి అయినవాడు పారదర్శకంగా ప్రజలకు ఎలాంటి పరిస్థితినైనా ప్రజలకు వివరించనని వివరించాలి, ప్రజలకు కనిపించనని కనిపించాలి. ముఖ్యమంత్రి గారు కనిపించలేదు. రెండవది, ఇక్కడ మొత్తం నిషేధించింది ప్రాంతాన్ని. ఏం జరిగిందని అనుమానం ఉన్నది. ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తున్నారు, ఏం జరుగుతున్నాయి సార్ రాష్ట్రంలో, అసలు ఏంది ముఖ్యమంత్రి గారు కనిపించలేదు, ఇదంతా కూడా ఓదానికి ఒకటి డాట్స్ కనెక్ట్ చేస్తూ వచ్చింది. మేము కూడా ఇంత లోతుగా పోలే, ఇంకెవరో కొంతమంది మిత్రులు కొంచెం తెలివి కల్లోలు వీటన్నిటిని కూడా డాట్స్ కనెక్ట్ చేసి అసలు మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి లేడు అంటూ దీని వెనకాల జరుగుతున్న తతంగం మీద మీకు ఈ లైన్స్లో మీరు ఒకసారి ఆలోచన చేయండి అని అంటే అవన్నీ పేపర్ కటింగ్, లేకపోతే ఇంటి పేపర్ కటింగ్లు మాకు దొరకడం కష్టం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఎవరైతే గతంలో ఇందులో పనిచేసిన అధికారులతో నేను సంప్రదించిన, ఆ అధికారులు నాకు ఈ పేపర్ కటింగ్లు దీని వెనకాల ఉన్న అంశాలన్నింటిని కూడా నాతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా జరుగుతున్న కొన్ని పరిణామాలను సూచనప్రాయంగా వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రతనో ఉద్యోగ భయమో లేకపోతే రకరకాల భయాలు ఆందోళనలు ఉంటాయి కదా, సూచనప్రాయంగా ఇచ్చిన అంశాలను అన్నింటిని క్రోడీకరించి తెలంగాణ సమాజం ముందల పెడుతున్నా. గతంలో ఇట్లాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే పోటీ పడేది మిత్రులు, మరి ఇన్వెస్టిగేషన్ మర్చిపోయినారు, పోటీ అసలే లేకుండా పోయింది. ఇప్పటికైనా అట్లీస్ట్ ఇవన్నీ మీ పత్రికలలో ప్రతిదిగో డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ప్రతి పేపర్ అంటే నేను ప్రతి పేపర్ కటింగ్ మీకు ఇచ్చిన టైమ్స్లో అన్ని నేషనల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ప్రతి పేపర్ యొక్క పేపర్ కటింగ్ పెట్టిన తెలుగు, ఇంగ్లీష్. ఎందుకంటే మీకు గతంలో జరిగిన ఆర్టికల్స్ను, గతంలో రాసిన విశ్లేషించిన ఆర్టికల్స్ను అన్నిటిని కూడా మీ దృష్టికి తీసుకొస్తే గత చరిత్రను కొంత చెప్పాల్సినగో ఇక్కడ క్లియర్గా వీళ్ళు నిజాం ట్రెజర్ అని ఇక్కడ క్లియర్గా రాసింది చూడండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫోటోతో సహా మొత్తం కింద సైఫాబాద్ ప్యాలెస్ అని కూడా రాసినది మొత్తం మీకు. అందుకే పత్రికల మిత్రులకు అందరికీ ఇచ్చిన. అంటే గతంలో జరిగిన అన్నిటినీ 2012 నుంచి 2016 మధ్యలో జరిగిన రకరకాల సంఘటనలను క్రోడీకరించి ఒక నోట్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చిన ఇవాళ మా మిత్రుడు జాయింట్ సెక్రటరీ వేణుగోపాలరావు గారు, డాక్టర్ మల్లురవి గారు మీకు అయితే తెలుసు, చామల కిరణ్ రెడ్డి, మా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ప్రీతం, మేమందరం కలిసి ఇంత కరోనా, ఇంత అన్ని రకాల సమస్యలు, ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా కూడా ఈ అంశాన్ని ఎందుకు ఇప్పుడు ప్రస్తావించాల్సి వచ్చిందంటే రేపు హైకోర్టులో కేసు వస్తుంది. ఇది అత్యవసరం. కొన్ని లక్షల కోట్ల ఖజానా ఒకవేళ ఇందులో ఉంటే కొన్ని లక్షల కోట్ల విలువైన ఖజానా తెలంగాణ ప్రజల సొత్తు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రజలందరూ కరోనా కష్టాలలో ఉన్నప్పుడు, కరోనాను ఎదుర్కొంటున్నప్పుడు, కరోనాను నియంత్రించడానికి, కరోనాను ఎదుర్కోవడానికి ప్రణాళికలు వేయాల్సిన ముఖ్యమంత్రి అర్ధరాత్రి పూట అర్జెంటుగా సచివాలయాన్ని కూలగొట్టడానికి నిర్ణయం తీసుకున్నాడంటే ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత కానీ ఆయన ఆలోచన కానీ ఎట్లున్నది అనేది కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కదా. డెఫినెట్గా వినిపించేటోళ్ళు వినిపిస్తారు. ఇప్పుడు నేను అనేది అందుకే సూమోటోగా తీసుకోమని. ఇప్పుడు పిటిషన్ వేసిన వాళ్ళు ఈ రకమైన వాదనలు కోర్టులో ఎట్లాగ వినిపిస్తారు. కానీ నేను కూడా ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో ఒక కార్డు ముక్క రాసినా, ఒక ఉత్తరం రాసినా, లేకపోతే పత్రికలలో వచ్చిన ఆర్టికల్స్ని తీసుకొని కూడా కోర్టులు సూమోటో కింద తీసుకొని ఆదేశాలు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, మీకు ఇంకెక్కువ తెలుసు. కాబట్టి ఇవాళ ఇన్ని అంశాలను నేను ప్రస్తావిస్తున్నా కాబట్టి కనీసము కోర్టు ఈ అంశాన్ని సూమోటోగా తీసుకొని మొదట ఈ నిజాం ఖజానా మీద మొత్తం పరిశోధన జరిగిన తర్వాతనే కూల్చివేతలు అనే అంశాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకురావాలి. కోర్టు ఆ విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.